సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దిగువ మధ్య తరగతి వారికి ఇళ్ల కోసం గృహ నిర్మాణ శాఖ ద్వారా ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. అర్హులను గుర్తించి కేంద్రం అమలు చేస్తున్న పథకాలతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రులకు సూచించారు. అటు వైసీపీ హయాంలో ఇల్లు మంజూరై కోర్టు వివాదాల కారణంగా నిర్మించుకొని వారికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దిగువ మధ్య తరగతి వారికి ఇళ్ల కోసం గృహ నిర్మాణ శాఖ ద్వారా ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. అర్హులను గుర్తించి కేంద్రం అమలు చేస్తున్న పథకాలతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రులకు సూచించారు. అటు వైసీపీ హయాంలో ఇళ్లు మంజూరై కోర్టు వివాదాల కారణంగా నిర్మించుకోని వారికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది.